వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శనం చేసుకోవటం కోసం క్యూలైన్లలో టికెట్ల కోసం నిలబడి తొక్కిసలాటకు గురై 6 భక్తులు ప్రాణాలు వదిలారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది చీకటి రోజు. ఇలాంటి దుర్ఘటనలు గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని భక్తులు 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో హతాశులయ్యారు. ఇది పూర్తిగా టీటీడీ పాలక మండలితో పాటు టీటీడీ అధికారులు, పోలీసు అధికారుల వైఫల్యమేనని స్పష్టంగా వెల్లడవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొత్తంగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ వైసీపీ రంగంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాయపడ్డ వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. అన్నింటికీ మించి టీటీడీ చైర్మన్ కు ఈవోకు మధ్య సమన్వయ లోపం, ఈగో సమస్యలు తలెత్తటం, చంద్రబాబు సమక్షంలోనే పరస్పరం గొడవకు దిగటం ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు బేషరతు క్షమాపణలు చెప్పటం ద్వారా వేదనాభరితమైన ఒక గంభీర వాతావరణాన్ని చల్లబరచడానికి ప్రయత్నించారు. పనిలో పనిగా పాలక మండలిని కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం క్షమాపణలు చెప్తే పోయిన వాళ్ళొస్తారా, ఎవరో ఏదో అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనటం మరో వివాదానికి దారితీసింది. ఈ విషయంలో కూడా కూటమి పెద్దలు కల్పించుకుని పరిస్థితి చేదాటిపోతుందని క్షమాపణలు చెప్పమంటూ బీఆర్ నాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ తర్వాతనే ఆయనొక మెట్టు దిగి క్షమాపణలు చెప్పారని కూడా పొలిటికల్ సర్కిల్ టాక్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసుండేవారు, ఆయన వైఖరి ఎలా ఉండేది అన్న విషయమై కూడా కూటమి పార్టీలో చర్చ నడుస్తోంది.